నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం మోదకాలు. అది కూడా 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపించానండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు. ఇప్పుడు మోదకాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఏదైతే కప్పుతో వేసుకుంటున్నామో అన్నీ కూడా అదే కప్పుతో వేసుకోవాలి. ఈ విధంగా బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే కప్పుతో మనము బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ఇలా మిక్సీ చేసుకొని తీసుకోవాలి. తీసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి వేస్తే చాలా రుచిగా ఉంటుందండి మోదకాలు అనేవి. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఏదైతే కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పు 1 కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి బొంబాయి రవ్వ తీసుకున్న కప్పుతో 3/4 కప్పు పంచదార కూడా వేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. టైం లేని వాళ్ళకి, ప్రసాదం చేసే టైం లేని వాళ్ళకి 10 నిమిషాల్లో ఈ మోదకాల రెసిపీ అనేది అయిపోతాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పంచదార కరిగిన తర్వాత ఒక చిన్న కప్పులోకి పాలు తీసుకొని అందులోకి కుంకుమ పువ్వు వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక చిన్న కప్పు పాలైతే సరిపోతుందండి. కాచిన పాలు. ఒక అరగంట ముందు కుంకుమ పువ్వు వేసుకుంటే కనుక ఈ విధంగా కలర్ వస్తుంది. బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మనకి దగ్గర పడితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి 1 స్పూను నెయ్యి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్సు, అలాగే నేను ఇలాచీ పౌడర్ వేయడం మర్చిపోయానండి. మీరు తప్పకుండా ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేయండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని మనం మోదకాలు అనేది చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మోదకాలు అనేది చేసుకోవాలి. మీ దగ్గర మోదకాలు మోల్డ్ ఉంటే కనుక అందులో చేసుకోండి. లేని వాళ్ళు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఫోర్క్ని వెనక్కి తిప్పి ఈ విధంగా మోదకాల షేప్ అనేది ఇచ్చుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, రుచి కూడా అంతే రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయి, అలాగే వినాయకుడికి కూడా నచ్చుతాయి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.